నిజాంపేట ఇంద్రమ్మ కాలనీలో హైడ్రా ఆక్రమణల కూల్చివేత అడ్డుకున్న స్థానికులు ఉద్రిక్తం. హైడ్రా అధికారులు దూకుడు పెంచారు. బాచుపల్లి పిఎస్ పరిధిలోని నిజాంపేట ఇంద్రమ్మ కాలనీలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఉద్రిక్తల మదయ కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఇండ్ల ముందు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన షెడ్లను కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. గత 15 సంవత్సరాలుగా ఇంద్రమ్మ కాలనీలో బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించారని స్థానికులు వాపోయారు. కనీసం ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టైలర్ దుకాణంలో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం కావడంతో సుమారు 70,000కు పైగా నష్టం వాటిల్లిందని నిర్వాహకులు వెల్లడించారు. పక్కనే ఉన్న కాలనీ వాసులు ఇంద్రమ్మ కాలనీకి సంబంధించి రోడ్డు ఆక్రమణలపైన ఫిర్యాదు చేయడంతోనే వీటిని తొలగించే వేయడం జరిగిందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలను కూల్చివేశారు అనేది దీంట్లో ఏంటంటే, ఇంద్రమ్మ కాలనీకి ఎదురుగా షెడ్లు వేసుకొని ఎవరైతే ఆక్రమించుకొని ఇక్కడ ఏం జరిగిందంటే, బాచుపల్లి పిఎస్ పరిధిలో నిజాంపేట ఇంద్రమ్మ కాలనీలో రోడ్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. కానీ ఇంద్రమ్మ ఇళ్లను కూల్చివేయలేదు. ఇంద్రమ్మ ఇంటి ముందున్న రోడ్లను ఆక్రమించి ఎవరైతే నిర్మాణాలను చేపట్టారో వాళ్ళను మాత్రమే ఆక్రమించిన నిర్మాణాన్ని మాత్రమే కూల్చారని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మనం ఇంద్రమ్మ ఇల్లు కానీ ఏ ఇల్లు అయినా కానీ రోడ్డు భాగాన్ని మనం ఆక్రమించినట్టే వీళ్ళు ఎప్పటికైనా వచ్చి కూల్చే విధంగా ఉన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటి ముందు ఎటువంటి ఆక్రమించుకొని నిర్మించడం ద్వారా మనకు లాసే కానీ మనకు ఎటువంటి లాభం లేదు. ఎందుకంటే ఇది ఇంద్రమ్మ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళు ఎవరిచ్చారని చూడట్లేదు, ఎవరు ఆక్రమించారని చూస్తున్నారు. చూసి వాటి విధంగా దుకాణాలను ఎవరైతే ఆక్రమించి కట్టుకున్నారో వాటన్నిటిని కూల్చేస్తున్నారు. ఓ టైలర్ దుకాణంలో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసం కావడంతో సుమారు 70,000కు నష్టం వాటిల్లిందని ఆ టైలర్ చెప్తున్నాడు. దీని ప్రకారం వాళ్ళు ఎటువంటి స్పందన ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినా, మనకు ఇండిపెండెంట్ హౌస్లో మనమున్న రోడ్డు భాగాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లయితే ఈ ప్రభుత్వం ఊరుకునేటట్టు లేదు. అన్నీ కూల్చేస్తున్నారు. కాబట్టి మనం ఎటువంటి ఆక్రమణకు మనం దిగకుండా ఉన్నట్లయితే మనకు ఎటువంటి నష్టం వాటిల్లదు. కాబట్టి మనం ఎటువంటి ఆక్రమణ చేసుకొని మనం కిరాణం షాపులైనా టైలర్ షాపులైనా ఎటువంటి నిర్మించకూడదు. ఎందుకంటే మనకు వాటి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. మన ఇంటిలో మన స్థలంలో మనం నిర్మించుకుంటే వాటి వల్ల మనకు లాభమే కానీ నష్టం లేదు. ప్రభుత్వ భూమిని మనం వాడుకుంటే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఆ యొక్క ఆక్రమణని కూల్చేయవచ్చు. దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ప్రభుత్వ భూములను మనం ఆక్రమించుకోవద్దు. ఇది 15 సంవత్సరాలుగా ఉంటున్న ఇంద్రమ్మ కాలనీలోని ఆక్రమణలను కూల్చేశారు. 15 సంవత్సరాలుగా ఇంద్రమ్మ కాలనీలు ఉన్నాయి. వాటిలో బతుకు తెరువు కోసం వాళ్ళు నిర్మించుకున్నారు. అటువంటి వాటిని వీళ్ళు కూల్చేశారు. అలాంటిది మనం ఏమైనా ఆక్రమించుకున్నా కూడా వీళ్ళు కంపల్సరీ వాళ్ళు కూల్చేస్తారు. కాబట్టి మనం ఇటువంటి ఆక్రమణను మనం చేయకుండా మన భూమిలో మన స్థలంలో మనం కట్టుకోవడం మంచిది.